ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం జగన్ ప్రభుత్వం చేపట్టినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ సుజల ధార ప్రాజెక్టు కింద ఇదిగోండి గ్రామాలకైతే ఇప్పుడు నీరైతే చేరుకుంది. ప్రస్తుతం ఇక్కడ నుంచి సురక్షితమైన నీరు ప్రజలకు అందిస్తూ ఉన్నారు. ఉద్దానం ప్రాజెక్టుకి సంబంధించి ఇంజనీరు చరణ్ ఉన్నారు. ఇదిగోండి చూడండి, గ్రామాలకు వచ్చినటువంటి ఈ వాటర్ గురించి ఆయన వివరించి ఏర్పాట్లు చేస్తారు. చెప్పండి చరణ్ గారు, ఇక్కడికి వాటర్ వచ్చేసింది. ఈ ఊరు పేరేంటి? ఇది బలేపుట్టుగా కవిటి మండలం కింద వస్తుంది. ఇది వచ్చేసి మన హిరమండలం దగ్గర నుంచి మన హంసధార వాటర్ రిజర్వాయర్ నుంచి మనకి వాటర్ అనేది వస్తుంది అనమాట. ఇది టోటల్ మనకు వచ్చేసి 7 మండలాలు ఉన్నాయి. దీనిలో 7 మండలాల్లో వచ్చేసి ఇది మన కవిటి మండలంకి, ఇది కంచిలి మండలం కవిటి మండలంకి మెయిన్ వాటర్ వస్తుంది. ఇది మెయిన్ ఈ ప్రాజెక్ట్ ఎందుకంటే ఈ కిడ్నీ ఏరియాలో బాగా మేజర్ అనేది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అనమాట ఇక్కడ. దానికి అనుకూలంగా మన గవర్నమెంట్ అనేది ప్రజలకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ మంచి వాటర్ తాగే విధంగా ప్రతి ఇంటింటికి కుళాయి వచ్చేటట్టు ఈ ప్రాజెక్ట్ అనేది స్కీమ్ తీసుకొచ్చింది అనమాట. ఇది టోటల్ 750 crores ప్రాజెక్ట్. ప్రతి గ్రామం ఎన్ని గ్రామాలకు వస్తున్నాయి వాటర్? ఓవరాల్ ప్రాజెక్ట్ మీద 807 గ్రామాలకి వస్తుంది అనమాట ఈ ప్రాజెక్ట్. ఒక్కొక్క ప్రతి పర్సన్ కి వచ్చేసి 100 per capita, అదే 100 లీటర్స్ వచ్చేటట్టు ఎవ్రీడే 100 లీటర్స్ వచ్చేటట్టు ఈ ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేయబడింది మొత్తం మీద. ఇప్పుడు ఈ ప్రాజెక్టులో ఈ వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ మరి తాగడానికి అనుకూలంగా ఉంటుందా? ఇది డ్రింకింగ్ వాటర్ అండి. ఈ వాటర్ అయితే తాగడానికి బాగానే ఉన్నాయి, స్వీట్ గా కూడా ఉన్నాయి. మన హిరమండలం దగ్గర వంశధార రివర్ నుంచి వస్తున్నాయి అనమాట. ఇది అక్కడ డైరెక్ట్ వాటర్ రా వాటరే రాకుండా డైరెక్ట్ అక్కడ మన హిరమండలం దగ్గర WTP అనే ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది ఉంది కదా, అక్కడ ట్రీట్మెంట్ వాటర్ అనేది ట్రీట్మెంట్ అయ్యి అక్కడ నుంచి త్రూ మనకి పైప్ లైన్స్ ద్వారా ఇక్కడ రావాల్సిన గ్రావిటీ ద్వారా వస్తుంది అనమాట. ఇక్కడ వాటర్ ఎవ్రీ విలేజ్ కి ఎవ్రీ మండలానికి ఒక మెయిన్ హెడ్ వర్క్ అనేది ఒక ట్యాంక్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి ఎవ్రీ మండలం ప్రతి విలేజ్ కి వాటర్ సప్లై అనేది అవుతూ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు వాటర్ సప్లై చేస్తున్నారు, మీరు వాటర్ ఇస్తున్నారు, చక్కటి వాటర్. ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇక్కడ ప్రజలు వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేమంటే చాలా మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చారు జగన్, చాలా మంచి ప్రాజెక్ట్ అని చెప్పి చాలా మంది అన్నారు. మాకు మంచినీరు ప్రతి ఇంటికి వస్తుంది, చాలా కొంచెం సులువు అవుతుంది. ఇంతవరకు మాకు వాటర్ వచ్చాయంటే భూగర్భ జలాల నుంచి తీసుకోవాలంటే ఇది బావి నుంచి, వీటి వల్లే మెయిన్ ఇక్కడ ఏరియాస్కి ఎఫెక్ట్ ద్వారా మనకి ఎఫెక్ట్స్. సో అందుకే మనం అక్కడ నుంచి రివర్ నుంచి డైరెక్ట్ రివర్ వాటర్, ఫ్రెష్ వాటర్ అనేది ఇక్కడ తీసుకొస్తూ ఉంటాం. ప్రభుత్వం అయితే ఒక ప్రణాళిక ద్వారా వాటర్ అయితే ఇక్కడ గ్రామాలకే చేర్చిందని చెప్పుకోవచ్చు. గతంలో చూసుకుంటే ఇదిగోండి బావి ఉంది ఇక్కడ, ఈ బావి నీళ్ళే మాత్రమే గతంలో వాడేవాళ్ళు. ఇదిగోండి చూడండి, ఈ బావి ఈ బావి ద్వారా ఈ బావి వాటర్ వాడటం వల్ల మరి వీళ్ళందరికీ ఇక్కడ కిడ్నీ ఎఫెక్ట్ అవుతుందని కూడా చెప్తున్నారు. కిడ్నీ ఎఫెక్ట్ అవటం వల్ల ఈ గ్రౌండ్ వాటర్ తాగటం వల్ల గతంలో ఈ వాటరే గతంలో వాడుకునే వాళ్ళని కూడా చెప్తున్నారు. ఈ వాటర్ తాగటం వల్ల ఈ ప్రాంతం అంతా, ఉద్దాన ప్రాంతం అంతా కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీ సమస్యలతో సతమతవుతున్నారు. అందువల్ల ప్రభుత్వం దీనికి శాశ్వత పరిష్కార మార్గం చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ డాక్టర్ వైఎస్ఆర్ సుజల ధార ప్రాజెక్టు కింద ప్రతి ఇంటికి నల్లాని ఏర్పాటు చేస్తున్నారు. ఇదిగోండి, ఇది సాకారం అయింది. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం దీన్ని హామీ ఇచ్చింది. గతంలో జగన్ ఏదైతే పాదయాత్ర చేస్తూ ఈ ప్రాంతవాసులకు ఏదైతే సురక్షితమైన నీరు ఇస్తానని చెప్పారు, అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది సాకారం చేసి చూపించారు. వాటర్ అయితే ఇప్పుడు ఇదిగోండి సజీవ సాక్ష్యంగా మనకి గ్రామాల్లో ఈ వాటర్ వస్తూ ఉంది. ప్రజలంతే చాలా సంతోషిస్తూ ఉన్నారు, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి కిడ్నీ ప్రాబ్లంకి శాశ్వత పరిష్కార మార్గం చూపినటువంటి జగన్కి ఒక దేవుడిగా ఆరాధిస్తూ ఉన్నారు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇది భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడే ప్రాజెక్టు. ఇటువంటి ప్రభుత్వం కానీ ఇటువంటి ముఖ్యమంత్రి తమకు కావాలి, నాయకుడే మాకు కావాలంటూ ముక్తకంఠంతో ఇక్కడ ప్రజలైతే కోరుతున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము.